హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి నేను ఇంట్లో ఉన్నప్పుడు నా పనులు ఎలా ఉంటాయి? రొటీన్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా పనులు చేసుకోవాలి? అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి నేనైతే నా వి నా వరకైతే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో, ప్రతి ఒక్కరైతే ఇలాగే ఉంటారని అయితే నా ఒపీనియన్ అనమాట. అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే ఏదో ఒక పని ఉంటూనే ఉంటదండి. సో, ఇంట్లో ఉన్నాం గదా! ఈరోజు అంటే బయట బిజినెస్ చేసేవాళ్ళు గానీ, జాబ్ చేసేవాళ్ళు గానీ ఏదో ఒక రోజు ఇంట్లో ఉన్నాము అంటే హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఆ రోజు అసలు ఎన్ని పనులుంటాయంటే నార్మల్‌గా డే మొత్తం ఎట్లుంటదో ఆ రోజు ఇంకా డబల్ అనమాట. సో, అట్లుంటదనమాట. నేనైతే ఒకరోజు ఇంట్లో ఉన్నానండి. సో, షాప్‌కి వెళ్ళకుండా. అయితే ఆ రోజు రోజంతా చేసిన పనులు గురించి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాననమాట. వీడియో అయితే చాలా చాలా బావుంటదండి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకైతే చూసేయండి. సో, అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తదనమాట. అయితే నేను మార్నింగే లేచి ఇంకా అభినైతే స్కూల్‌కి పంపించేసానండి. సో, వంట కూడా చేయలేదనమాట ఆ రోజైతే. ఓన్లీ రైస్ వండేసానండి. ఇంకా కొంచెం పులిహోర చేసేసాననమాట. అయితే పులిహోర ఏమో బ్రేక్‌ఫాస్ట్ లాగా తినేసాడండి అభి అయితే. ఇంకొచ్చేసి వేడి వేడి రైస్‌లోకి టమాటా చట్నీ ఉంటే అది వేసి ఇచ్చేసాననమాట. అయితే మా అభికైతే టమాటా చట్నీ గానీ, టమాటా చారు గానీ, టమాటా కర్రీ గానీ అవి చాలా ఇష్టమండి. అయితే ఎలాగో టైంకి టమాటా చట్నీ ఉంది గదా అని చెప్పేసి వాడికి వేసిస్తే ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడండి. సో, రీతుని గూడా ఇంకా రెడీ చేసేసి తనకు పులిహోర తినిపిచ్చేసి పంపించేసానండి. బాక్స్ అయితే ఇవ్వలేదనమాట. సో, తను టమాటా చట్నీ వేసుకొని నాకు కర్రీయే కావాలని చెప్తే, సరేలే ఎలాగో తర్వాత వండుతా అని చెప్పేసి ఇంటి పక్కనే కదండీ రీతుకైతే. అభి అయితే నిజామాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇంకా వాడికి తప్పకుండా బాక్స్ ఇచ్చేసి పంపించాలనమాట. ఇంకా రీతు ఇంటి పక్కనే కాబట్టి తనకు ఇట్లా ఇంట్లో ఉన్న రోజు నార్మల్‌గా వెళ్ళి ఇవ్వొచ్చండి. సో, లంచ్ టైం వరకైతే మనకు టైం ఉంటదనమాట. అయితే ఎప్పుడైనా సరే నేను మా హస్బెండ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి షాప్‌కి నేను వెళ్ళిపోతా. మా వారేమో తన పని తను చూసుకుంటూ ఉంటారు కాబట్టి టైంకి మేము పిల్లలకి బాక్స్ ఇచ్చే టైంకైతే ఇంట్లో ఎవ్వరం ఉండమండి. సో, అందుకే ఇంట్లో ఉన్న రోజు ఇట్లా లేట్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఇవ్వొచ్చనమాట. ఆ టైం మనకు ఉంటదనమాట. అయితే పొద్దున హడావిడిగా ఉండడం వల్ల నేను రీతుకైతే ఇంకా తనను టిఫిన్ చేపిచ్చేసి, ఫ్రెష్ అప్ చేయించి ఇంకా స్కూల్‌కైతే పంపించేసానండి. ఇంక అందులోనూ ఆ రోజు మా వారు లేరనమాట. సో, తనైతే ఇట్లా కారు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదండీ! సో, యూనివర్సిటీలో నుంచి. అయితే ఆ రోజు డ్రైవర్ లేక మా వారు వెళ్ళారనమాట. అయితే ఇంకా పిల్లలనైతే నేనే చూసుకోవడం అయితే జరిగిందనమాట. సో, ఇంకా రితునైతే హడావిడిగా పంపించేసానండి. సో, లంచ్ ఇవ్వలేదు గదా! తొందరగా పిల్లల్ని పంపించిన తర్వాత నెక్స్ట్ ఈ పనులనమాట నావైతే. అయితే నేనైతే బట్టలైతే ఫస్ట్ బాత్రూమ్‌లో అయితే ఇట్లా బకెట్‌లో అయితే మొత్తం బట్టలు నానబెట్టేసానండి. సో, అన్నీ స్కూల్ డ్రెస్ గానీ, విడిచిపెట్టిన నిన్న మొన్నటి బట్టలుంటాయి గదండీ! సో, చాలా బట్టలున్నాయన్నమాట. అసలు నేను ఆ రోజు ఇంట్లో ఉండడానికి కారణం గూడా ఈ పనులేనండి. సో, అసలు చాలా పనులుండిపోయాయన్నమాట. ఇంకా టైంకి వెళ్ళలేననమాట నేను షాప్‌కి. సో, సగం టైం అయిపోయిన తర్వాత అంటే హాఫ్ డే అండి. సో, మధ్యాహ్నం నుంచి ఏం వెళ్ళాలి అని జెప్పేసి ఇంకా ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు గదా అని జెప్పేసి ఇంట్లో అయితే ఉండిపోయానండి. సో, బట్టలైతే చాలా ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలైతే నానబెట్టేసాననమాట. ఇంకా అవి నానుతూ ఉంటాయి. ఆలోపు నేను కర్రీ వండేయొచ్చనమాట. సో, ఎందుకంటే 12 వరకైతే లంచ్ బ్రేక్ టైం వస్తదనమాట. సో, అయితే ఆ టైం వరకైతే బాక్స్ ఇచ్చేసి వచ్చేయాలండి. సో, నేనైతే తొందరగా ఇక్కడ పనులనేది చేస్తున్నాననమాట. అయితే ఫస్ట్ అయితే మా అత్తమ్మకి ఇట్లా బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా చేస్తున్నా అనమాట. సో, ఒక పక్క ఉప్మా పెట్టేసాను. ఇంకో సైడ్ ఏమో కర్రీ చేస్తున్నా అనమాట. సో, అప్పటికే 9:30 అవుతుందండి. ఇంకా బట్టలు పిండాలి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, వేరే పనులు చేసుకోవాలి అంటే అసలు నేను 11 వరకు రితుని లంచ్ ఇచ్చేస్తే ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత నా పనులు చేసుకోవచ్చనమాట. అందుకేనండి హడావిడిగా ఇక్కడ ఫాస్ట్ చేస్తున్నా అనమాట. సో, వంకాయ కర్రీ అయితే డైరెక్ట్
కుక్కర్‌లోనే వేసేస్తున్నానండి. సో, వంకాయ కర్రీ చేశాను కాబట్టి, ఇంకా మా అత్తమ్మకు వేరే కర్రీ గూడా చేయాలి కాబట్టి, అసలు ఎట్లా అంటే చాలా పనులండి. గిన్నెలైతే ఇట్లా వంటలు ఇటు సైడ్ చేస్తున్న కొద్దీ, అటు సైడ్ గిన్నెలైతే పడుతూ ఉన్నాయన్నమాట. సో, ఇంకా అవన్నీ చేసుకోవాలన్నమాట. ఇంకా మా అత్తమ్మ కోసం అయితే నేను దొడ్డుప్మా అయితే చేసేసానండి. సో, తనకైతే వేసిచ్చేస్తే తను తింటుందన్నమాట. అయితే పిల్లల కోసం పొద్దున్న పులిహోర చేశాను కదండీ! సో, అది కొంచెం ఉంది. ఇంకా కర్రీ అయితే పెట్టేసానండి. లోపల విజిల్ అయిన అంటే లోపల కర్రీ అవుతూ ఉంటుంది. ఆలోపు నేను బట్టలు పిండేసి ఇంకా నేను స్నానం చేసేసుకొని అయితే వచ్చేసానండి. సో, ఆలోపు నాకు కర్రీ కూడా అయిపోయిందనమాట. అయితే ఇంకా నేను బయట బట్టలైతే ఆరేసుకుంటున్నానండి. సో, ఇంకా ఇంట్లో ఉన్న రోజైతే ఇట్లుంటదండి. అసలు ఏదో ఒక పని ఉంటూనే ఉంటదనమాట. అది తొందరగా చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకుందామన్నా కూడా అసలు అవి అయిపోయిన కొద్దీ ఇంకా కనిపిస్తూనే ఉంటదనమాట పనులైతే. సో, ఇంకా బట్టలన్నీ పిండేసి నేను బయటైతే ఆరేసానండి. అసలు బట్టలు పిండేసిన తర్వాత హమ్మయ్య! సగం వర్క్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇంకా నేను ఎలాగో స్నానం చేసేసుకున్నాను కాబట్టి తొందరగా రెడీ అయిపోయి ఇంకా రీతుకైతే బాక్స్ ఇవ్వాలనమాట. సో, కర్రీ అయితే చేసేసాను కదండీ! ఇంకా తొందరగా అన్నం, కర్రీ 2 కలిపేసి బాక్స్ ఇచ్చేస్తున్నా అనమాట. రీతుని ఇట్లా కర్రీ సపరేట్‌గా వేసిస్తే తను కొంచెం నెమ్మదిగా కలుపుకొని తినేలోపు బ్రేక్ టైం అయిపోతుందండి. సో, అందుకే తనకు డైరెక్ట్గా నేను ఇట్లా చేత్తో కలిపేసి ఇంకా వేసి పంపించేస్తూ ఉంటానన్నమాట. అయితే ఫాస్ట్గా తినేయొచ్చు అనమాట. అందుకే ఇంకా నేను బాక్స్ అయితే రెడీ చేసేస్తున్నానండి ఇక్కడైతే. సో, ఇది తీసుకెళ్ళి ఇంకా స్కూల్లో ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మన పని మనం చూసుకోవచ్చండి. ఇంకా వచ్చిన తర్వాత నేను 12:30కి అట్లా అంటే 11:30 వరకు నేను బాక్స్ ఇచ్చేసానండి. ఇంకా వచ్చి అక్కడికి స్కూల్‌కి నుంచి వచ్చిన తర్వాత నేను అన్నం తిన్నా అనమాట. సో, ఇంకా మా అత్తమ్మ కోసం కూడా టమాటా మెంతం కూర కర్రీ అయితే చేసేసి తనకు కూడా ఇంకా లంచ్ ఇచ్చేసానండి. సో, పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇట్లా గిన్నెలన్నీ కడిగేసి పెట్టేశాననమాట.